హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవి. 12థ్ పీఆర్సీ, పే స్కేల్స్, ఐఆర్ మరియు డీఏలపై ముఖ్య ప్రకటన. పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్ల పెండింగ్ బకాయిలు, కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో పెండింగ్ బకాయిలు ఒకటి. ముఖ్యంగా 11వ పీఆర్సీకి సంబంధించిన డిఏ, డిఆర్ ఉద్యోగ పెన్షన్లకు తలనొప్పిలుగా మారాయి. ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్ యొక్క బేసిక్ పేని బట్టి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కొత్త ప్రభుత్వంపై ఆశలు. గత ప్రభుత్వం ఒక డిఏ బకాయిని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం డిఏ, ఐఆర్, పీఆర్సీలు అమలు చేస్తామని, పెండింగ్ బకాయిలు ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగ పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలుగా పెట్టుకున్నారు. 12వ పీఆర్సీ నివేదిక కోసం ఎదురుచూపులు. ఇక రెండవ అతిపెద్ద అంశం 12వ పీఆర్సీ. 11వ పీఆర్సీ గడువు జూలై 2023తో ముగిసినుంది. 12వ పీఆర్సీ కోసం 2023లోనే పీఆర్సీ కమిటీ వేసినప్పటికీ ఇంతవరకు నివేదిక రాలేదు. కమిటీ చైర్మన్ సిఎస్ మన్మోహన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుండి తప్పుకోవడంతో నివేదిక ఆలస్యమైంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు పూర్తయినందున విచారణ లేకుండా పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ పెన్షనర్లు. 12వ పీఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 12వ పీఆర్సీ అమలు మరియు జీతాల పెంపు. 12వ పీఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్న డిఏ బేసిక్లో కలుస్తుంది. అంతేకాకుండా ఫిట్మెంట్ కూడా ఉంటుంది. ఈసారి ఫిట్మెంట్ 27% నుంచి 30% వరకు ఉండవచ్చని అంచనా. దీనివల్ల బేసిక్ పే 63% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు, రూ. 40,000 జీతం బేసిక్ పే ఉన్న ఉద్యోగికి రూ. 25,000 పైగా అదనంగా పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగ పెన్షనర్ల అంచనాలు. ప్రభుత్వం పీఆర్సీ అమలును ఆలస్యం చేస్తే ఉద్యోగ మరియు పెన్షనర్లు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ. ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పద్ధతి లేదని, విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. అంతేకాకుండా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం గరిష్టంగా 1 సంవత్సరం గడువు కోరారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చర్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించిన ఒక ప్రధాన సమస్యను పరిష్కరించింది. ఉద్యోగ పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటి. ఇక ఇతర పెండింగ్ బకాయిలు. 12వ పీఆర్సీతో పాటు ఏపీజీఎల్ఐ రుణాలు, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్స్, టీఏ, ట్రావెల్ బిల్లుల వంటి అనేక ఇతర బకాయిలు కూడా ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సో మొత్తానికి ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ అమలు, ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ పెన్షనర్లకు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అయితే ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఈ వీడియో యొక్క ముఖ్యాంశాలు: 11వ పీఆర్సీ, డిఏ, డిఆర్ బకాయిలు. ఉద్యోగ పెన్షనర్లకు 2 నుంచి 4 లక్షల వరకు ఈ డిఏ, డిఆర్ బకాయిలే ఉంటాయి. 12వ పీఆర్సీ కమిటీ వేసిన నివేదిక ఆలస్యం. ఉద్యోగులు నష్టపోతారని ఆందోళన. ఫిట్మెంట్ 27% నుంచి 30% వరకు ఉండే అవకాశం ఉంది ఈసారి. జీతాల్లో 63% మేర పెరుగుదల ఉండబోతోంది. కూటమి ప్రభుత్వం హామీలు. ఐఆర్, పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు ఇస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ గారి హామీ. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ.
ఇక 1వ తేదీన జీతాలు, పెన్షన్లు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఒకటి. ఇతర పెండింగ్ బకాయిలు ఏపీజీఎల్ఐ, పీఎఫ్, ఎర్న్డ్ లీవ్స్, ట్రావెల్ అలవెన్స్ తదితర బిల్లులు.